కడప జిల్లాలోని చారిత్రక పట్టణం ప్రొద్దుటూరులో సబ్ జైలు వ్యవహారం ఇప్పుడు పెనుదుమారం రేపుతుంది. భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జైలును మూసివేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించడం దారుణమంటూ ప్రజలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ వివాదానికి మూలం ఏంటి, జైలులో ఏళ్ల తరబడి తిష్టివేసిన ఆ సిబ్బంది అక్రమాలు ఏంటి అనే దానిపైన ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. కడప జిల్లా కేంద్రం తర్వాత అత్యంత కీలకమైన పట్టణం ప్రొద్దుటూరు. ఇక్కడ ఉన్న సబ్ జైలు ఇప్పుడు భద్రతా లోపాలతో వార్తల్లో నిలిచింది. ఇటీవల ఓ అంతర్రాష్ట్ర దొంగ జైలు గోడ దూకి సులభంగా పరారయ్యాడు. ఈ సంఘటన జైలు సిబ్బంది నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన జైలు శాఖ ఉన్నతాధికారులు ఈ జైలు గోడలు పటిష్టంగా లేవని, పర్యవేక్షణ లోపాలు తీవ్రంగా ఉన్నాయని గుర్తించారు. ఈ కారణాలతో జైలును మూసివేయాలని ప్రభుత్వానికి లేఖ రాయడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఈ జైలులో చాలా ఏళ్లుగా ఉంటున్న ఉద్యోగిపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఖైదీలకు స్వయంగా తన వ్యక్తిగత ఫోన్ ఇచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఈ అక్రమాలను నిరోధించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లా తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రొద్దుటూరులో జైలును మూసివేయాలనే ఆలోచనను ప్రముఖులు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జైలు మూసివేతను నిలిపివేసి ముందుగా భద్రతను మెరుగుపరచాలని, అలాగే ఆ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే జిల్లా తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న ప్రొద్దుటూరులో జైలు మూసివేత ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. అదే క్రమంలో అక్కడ నిబంధనలను అతిక్రమించిన అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.